హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ సిరీస్ వరల్డ్. అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ బోనాలు ఎవ్రీవన్. సో మేము ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు బోనం ఎత్తేసి ఇంకా మేమైతే బోనాలు సమర్పించడానికి అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరినాము. ఇంకా మా కజిన్స్ అందరు గెట్ టుగెదర్ అయ్యారు. అండ్ ఇది 56th బోనం అనమాట. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ నుంచి ఇది 56th బోనాలు. అక్కడ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారనమాట బోనాలు మాత్రం. సో ఇంక ఇక్కడ అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము అమ్మవారికి బోనాలు సమర్పించడానికి. మంచిగా అమ్మవారి దగ్గర వరకు తీసుకెళ్తారు, టెంపుల్ వరకు తీసుకెళ్ళి ఆ తొట్టెలో కూడా అక్కడ సమర్పిస్తారు. అండ్ ఇక్కడ అంబర్పేట్ మహంకాళి దేవస్థానం అనమాట ఇది. సో ఇంకా చాలా బాగా డెకార్ చేసినారు అమ్మవారిని కానీ. అండ్ ఇంకా బోనం సమర్పించి వస్తుంటే ఈ తను కూడా బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరినారు. తిను మా పెద్ద మమ్మీ. సో ఇక్కడ మా పెద్ద మమ్మీ అమ్మవారికి వడిబియ్యం పోస్తుంది. సో ఇంకా ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇంకా వడిబియ్యంని అయితే కలుపుతున్నారు. ఈ బియ్యాన్ని 5 members కలపాలంట. 5 members or 11 members అట్లా కలిసి బియ్యాన్ని అయితే కలిపేసి అందులో ఏవేవైతే పెడతారో అవన్నీ పెట్టేశారు. సో ఇంకా ఇక్కడ కలిపేసి ఆ బియ్యాన్ని అయితే మొక్కాలన్నమాట. ఎందుకంటే మనం అమ్మవారికి సమర్పిస్తున్నాం కాబట్టి ఇంకా మొక్కేసిన తర్వాత అందులో లీవ్స్ అంటే తమలపాకులు, నిమ్మకాయలు అవన్నీ పెడతారు. అండ్ ఇంకా కుడకలు అంటారు కదా, కొబ్బరి కుడకలు అవన్నీ పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత పసుపు కొమ్ము, వక్క, ఇంకా ఖర్జూర పండు అవన్నీ పెడతారు. అండ్ చాలామంది మొక్కుకున్నలాగా చేసుకుంటారనమాట. అండ్ ఇంకా మా పెద్ద మమ్మీ వచ్చేసి ఇంకా శారీ, బ్యాంగిల్స్, బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా పెట్టారు దాంట్లో. పెట్టిన తర్వాత ఇంకా మంచిగా మొక్కేస్తారనమాట. మీ సైడ్ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా? ఇలాగే పోస్తారా వడిబియ్యం కూడా? నాకు కమెంట్స్లో చెప్పండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనబడతారు మీకు. అండ్ మా పెద్ద మమ్మీ, మా అక్కలు, మా మామలు అండ్ మా నాన్న, మా చిన్న లియో. సో ఇంకా మా లియో వచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. మా నాన్నతో ఆడుకుంటున్నాడు ఇక్కడ. సో ఇంకా మేము వడిబియ్యం తీసుకొని బయలుదేరిపోయాము. అక్కడ ఇంకా డీజే సెలబ్రేషన్స్ అయితే సూపర్గా చేశారనమాట. అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ పలారం బండి అని చెప్పి తీసుకెళ్తారు. అంటే బోనాలు అయిన నెక్స్ట్ డే ఆర్ బోనాల రోజు కూడా తీసుకెళ్తారు. పోతరాజులు వాళ్ళందరూ వస్తారనమాట. సో ఇంకా అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే గుడికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అంటే ఇది నైట్ మేము వడిబియ్యం తీసుకొని వెళ్ళాము. బికాజ్ మా పెద్ద మమ్మీ లేట్ అయిపోయారు ఈసారి. సో ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మెయిన్ అనమాట బోనాలు అయితే ఇక్కడే సమర్పిస్తారు. అంటే ఇది వచ్చేసి 56 years నుంచి జరుగుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇంక ఇక్కడ బియ్యం తీసుకొని అయితే బయలుదేరిపోయాము. తిను మా అక్క వాళ్ళ పాప అనమాట. షీఈ్ వెరీ క్లోజ్ టు మీ, నాకు చాలా క్లోజ్ అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము బోనాలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. మేమైతే బోనాలు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇంకా వడిబియ్యం అయితే సమర్పించేసాము. తిను మా అక్క అండ్ లియో, మా పెద్ద మమ్మీ, మా మమ్మీ. అండ్ ఇంక ఇక్కడ మహంకాళి అమ్మవారు ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగా అలంకరించారు. మేము వెళ్ళే టైంకి ఆరతి ఇచ్చారనమాట. ఇంకా మేమే లాస్ట్ ఇంకా టెంపుల్లో. సో ఇంక ఇక్కడ దండ కూడా ఇచ్చారు, పూలదండ. లియోకి కిక్కి వేసాము. అండ్ ఇంకా వీళ్ళందరూ మా అక్క వాళ్ళ అబ్బాయిలు, కూతురు ఇంకా వీళ్ళు కూడా వేసేసుకున్నారనమాట. ఇంకా మేమైతే ఇలా సమర్పించి రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇంకా నేను బయట అమ్మవారి గుడి కూడా చూపెడుతున్నాను మీకు, చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ తొట్టెలు కూడా సమర్పించాడు. అండ్ ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా మేము బోనాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటాము. మా విహాన్ హాయ్ చెప్తున్నాడు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.